హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐడియాస్ భవాని. ఇవేమనుకుంటున్నారా? ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇవి వచ్చి మారేడు కొమ్ములు. ఇవి ఎలాగ యూస్ చేసుకోవాలో చెప్తాను. నెక్స్ట్ వీటి యొక్క యూజెస్ అన్నీ చెప్తాను. నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. ఇవి మారేడు కొమ్ములు మనకు మార్కెట్ నుంచి దొరుకుతాయి. ఎక్కువగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మంత్స్లో దొరుకుతాయి. ఇవి తీసుకొని వచ్చి ఒక 2 days వాటర్లోనే నానబెట్టాలి. నానబెట్టి అంటే హాఫ్ డేకి ఆ వాటర్ని చేంజ్ చేసుకుంటూ ఉండి మళ్ళీ వాటర్ వేసుకొని అలాగా 2 days వాటర్లోనే నానబెట్టుకుంటూ ఉండాలి. నానబెట్టుకున్న తర్వాత ఆ పైన ఉన్నదంతా కూడా ఆ తోలంతా కూడా క్లీన్ చేసేసి లోపల ఇలాగ నార ఉంటుంది. దాన్ని కట్ చేయకుండా కొద్దిగా ముదురు వాటికి నారు ఉంటుంది, లేత వాటికి నార ఏముండదు. ఇలాగ నారు ఉంటే ఇలాగ సైడ్ నుంచి కట్ చేసుకుంటూ ఇలాగ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇది పికిల్ లాగే యూస్ చేసుకోవచ్చు. దీన్ని కట్ చేసుకున్న వాటిలో సరిపడా పసుపు, ఉప్పు అంతా వేసి ఒక 2 days కలుపుతూ అలానే పెట్టేయాలి. 2 days ఉప్పు, పసుపు అంతా బాగా ఊరిన తర్వాత వాటిని పోపు పెట్టుకునేయచ్చు. మామూలుగా కొంచెం ఆయిల్, ఆవాలు, అదేవిధంగా ఎండుమిర్చి పొడి కొట్టి వేసుకునేసి సరిపోతుంది. నెక్స్ట్ దాన్ని వచ్చి నిమ్మకాయ పికిల్ ఉంటుంది కదా, దాంట్లో వేసి కలుపుకొని తినచ్చు. ఇది కొంచెం వేరులాగా ఉంటుంది. ఇది చాలా మంచిది. ఎవరికైనా డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇంకా ఆకలి వేయకుండా ఉన్న వాళ్ళకి ఇది తినిపిస్తే బాగా ఆకలి అవుతుంది. డైజెషన్ అనేది కూడా బాగా జరుగుతుంది. ఎవరికైనా ఇవి దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. మీ వల్ల నలుగురికి యూజ్ అవుతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్టుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.